Hello, welcome to the HNA Hyderabad Nursing Academy, one of the best nursing academy for nursing officer ప్రిపరేషన్. సో, ఈరోజు మనం నిమ్స్ నుంచి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ వివరాలు అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. సో, ఇవి మనకు టిమ్స్ హాస్పిటల్‌కి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ కోసం అయితే నిమ్స్ ఆహ్, అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాము. సో, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మనకు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అంటే ఎస్ఎస్‌సి 10థ్ సర్టిఫికేట్స్ ఫర్ ద డేట్ ఆఫ్ బర్త్‌కి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్‌కి మనం ఎస్ఎస్‌సి సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అదేవిధంగా ఫైనల్ మార్క్స్ మెమోరాండమ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విత్ నర్సింగ్ కౌన్సిల్, స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ లేటెస్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి ఇఫ్ అప్లికబుల్. అదేవిధంగా పీహెచ్ అండర్ అప్లై చేసిన వాళ్ళైతే పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ని అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్టయితే 13th జూలై నాడు మనకు డేట్ ఆఫ్ ఇది వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో, టైం వచ్చేసి మనకు 10 AM ఆన్వర్డ్స్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, వెన్యూ వచ్చేసి లీనింగ్ సెంటర్ అని ఇచ్చారు. ఇక్కడ క్లియర్‌గా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ టు అటెండ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్డ్ డేట్ అండ్ టైమ్ టు ఫెయిల్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఫర్దర్ సెలెక్షన్. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌కి అటెండ్ కాకపోతే సో, ఫర్దర్ సెలక్షన్‌లో వాళ్ళని కన్సిడర్ చేయము అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు సో, మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వరకు టైం అయితే ఉంది కాబట్టి అందరూ సో, ఈ లిస్టెడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్‌ని మీరు గ్యాదర్ చేసుకొని రెడీ ఉండండి. 1, 2 డేస్ బిఫోరే మీరు అన్ని సర్టిఫికేట్స్‌ని గ్యాదర్ చేసుకొని రెడీ ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రయర్‌గా అన్నీ రెడీ చేసుకోవాలి. ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు వెబ్‌సైట్‌లో ఆఫ్టర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డిస్‌ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో, ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ ది క్యాండిడేట్ అథారిటీ నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత మనకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇదే ఫైనల్ లిస్ట్ కాదు. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, నోట్ ఇక్కడ కొన్ని మరొక ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. సో, షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈస్ ప్యూర్‌లీ ఆన్ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ candidates prescribed in the recruitment notification. Inclusion of candidate in the shortlist doesn't confirm any rights to appointment. సో, మనకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ ఒక లిస్ట్ వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడ మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మొత్తం సీరియల్ నంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ నంబర్, హాల్ టికెట్స్, అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, సోషల్ స్టేటస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ డీటెయిల్స్ ద్వారా మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. మీ నేమ్ ఇందులో చూసుకోండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్‌ని. అదేవిధంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మేము యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తాము, రెగ్యులర్ అప్డేట్స్. సో, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే. సో, టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది మనకు షార్ట్ లిస్ట్ అయ్యారు అని చూసుకుంటే మనకు 342 మెంబర్స్ అయితే షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. సో, 342 మెంబర్స్ మనకు షార్ట్ లిస్ట్ అయ్యారు. సో, అది మనకు కేటగిరీ వైస్ ఇవ్వడం జరిగింది. క్లియర్‌గా చూడొచ్చు. సో, మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. అప్పుడే మనకు ఎంతమందికి జాబ్ వచ్చిందనేది తెలుస్తుంది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే ప్రయర్‌గా అన్నీ రెడీ చేసుకోండి. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వండి. ఎలాంటి డిలే చేయకుండా. అండ్ మీకు దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.
సో, మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.